టైం ఇప్పుడు నైట్ 11 అవుతుంది. ఈ టైంలో ఎందుకు కుక్ చేస్తున్నా అనుకుంటున్నారా? సూర్య మార్నింగ్ కాస్త ఉప్మా తిన్నాడు అంతే. బ్యాక్ టు బ్యాక్ కేసెస్ ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ తినడానికి కూడా అవ్వలేదంట. యాక్చువల్లీ ఎర్లీగా వచ్చేస్తా అనుకున్నాడు, ఐ మీన్ లైక్ 4 or 5కి వచ్చేస్తా అనుకున్నాడు. బట్ ఇంకో ఎమర్జెన్సీ కేసు ఉండడం వల్ల అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంటికి వచ్చే తింటా అని చెప్పాడు. సో అందుకనే బయట వర్షం పడుతుందని చెప్పేసి వేడిగా పెడతామని చెప్పేసి అక్కడ సూర్య స్టార్ట్ అయ్యాక నేను ఇక్కడ రైస్ పెట్టానమాట. సో రైస్ పెట్టేసి టీవీ చూస్తా ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ కూర్చున్నాను. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చేసాడనమాట. సో యాక్చువల్లీ రాగానే రోజు ఫ్రెష్ అయ్యాక తింటాడు, బట్ ఇవాళ చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాడు. అండ్ ఏం తినకుండా ఉన్నాడు కాబట్టి ఆఫ్టర్నూన్ నుంచి ఆకలి వేస్తుంది చాలా అని చెప్పేసి హ్యాండ్ వాష్ చేసుకొని కూర్చునేసారు తినడానికి. మంచి వేడి వేడి అన్నము, పప్పు, ఆవకాయ, నెయ్యి వేసుకొని తింటున్నాడు. ఆయనకు ఇది ఫేవరెట్ అనమాట. ఆయనకి ఎట్లా అంటే మీరు 10 రకాల వంటలు పెట్టినా అందులో పప్పు ఉందా లేదా చూసుకుంటాడు. పప్పు ఒక్కటి ఉంటే ఆ 10 రకాలు కూడా అవసరం లేదు, ఆయనకు అంత ఫేవరెట్ పప్పు అంటే. సో ఆయన తింటూ మేము మా డే ఎలా ఉందో ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటున్నాం. ఈ వాజ్ షేరింగ్ హాస్పిటల్లో ఏం జరిగినాయి అవన్నీ చెప్తా ఉన్నాడు. అండ్ నేను నా డే ఎలా ఉందో నేను చెప్తా ఉన్నాను. సూర్య ఫ్రెష్ వచ్చేలోపు ఐ వాజ్ అరేంజింగ్ ఇన్ ద బెడ్, ఎందుకంటే చాలా టైర్డ్గా ఉండే. ఐ వాజ్ ఆల్సో వెరీ స్లీపీ. అండ్ దట్స్ హౌ వి ఎండెడ్ అవర్ డే. బాయ్ బాయ్.